ఇదైతే తీసుకొని వచ్చేసారు షీట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మన చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే ప్రెసెంట్ అయితే నేను నర్సంపేటలో ఉన్నాను. మా ఊరు నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ దూరంలో కామేశ్వరి కార్ అండ్ బైక్ సర్వీస్ జోన్ అని చెప్పేసి రాస్తుంది. నా కార్కి అయితే ఫ్లోర్ మ్యాట్ కావాలి, అది చాలా బడ్జెట్లో వేస్తారని అయితే తెలిసింది. సో లాస్ట్లో ఒకసారి ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. మొత్తం వీడియో మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనమాట. కార్కి ఫ్లోర్ మ్యాట్ వేయకపోతే ఏం జరుగుద్ది, ఏంటి సంగతి అనేది ఈ వీడియోలో చెప్తానండి. సో ఫ్లోర్ మ్యాట్ అంటే ఎక్కడెక్కడ వేస్తారు, ఏమేమి వేస్తారు, ఎంత ఛార్జ్ చేస్తారు, ఇదంతా కూడా వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఇది వర్షాకాలం కదా, వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. కార్ అయితే బురద అయిపోయింది, మీరు చూశారు కదా. ఈ బురదతో లోపల ఉండేటటువంటి ఆ కంపెనీ నుంచి వచ్చేటటువంటి మ్యాట్ ఏదైతే ఉందో అది తొక్కేయడం వల్ల దానికి బురద అంటుకొని అది క్లీన్ చేయడం అయితే చాలా కష్టం అవుతుందండి. సో ఇప్పుడు ఫ్లోర్ మ్యాట్ వేయించడానికి అయితే ఫస్ట్ కార్ అయితే పైకి ఎక్కించమన్నారు. నేనైతే పైకి ఎక్కించేసానండి. ఇప్పుడు ఫ్లోర్ మ్యాట్ వేయకపోతే ఏంటి నష్టాలు, వేస్తే ఏంటి బెనిఫిట్స్ అనేవి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నేను ఫ్రెండ్స్ పని చేస్తున్నారండి. కింద ఉండేటువంటి స్లైడర్స్ ఉంటాయి కదా, వాటిని అనుసంధానం చేసి ఉండేటటువంటి స్క్రూలు అయితే విప్పుతున్నారు. గురు బాగున్నావా? గుర్తుపెట్టావా నన్ను? నానో కార్ తెచ్చాను కదా, టైర్ మార్చాను అడితే. ఇదిగోండి, ఇటువంటి స్క్రూలు ఇప్పాలంటే ర్యాచెట్ రెంచ్ కిట్ అయితే ఉండాలండి. అది ఉంటేనే ఈజీగా ఇప్పేయచ్చు. సో ఫ్లోరింగ్ వేయడానికి బ్యాక్ సీట్కి సంబంధించినటువంటి బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాల్సిన పని అయితే లేదు. బ్యాక్ సీట్కి సంబంధించినటువంటి 2 లాక్లు ఓపెన్ చేసేస్తే అది మొత్తం వచ్చేస్తుంది. సీట్ అయితే తీసి పక్కన పడేశారు. ఫ్రంట్ సీట్లు ఇప్పడమే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ఈజీగా ఇప్పేస్తున్నారు. ఫ్లోర్ మ్యాట్ మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ ఫ్లోర్ మ్యాట్ అయితే నేను వేయమన్నాను. జస్ట్ 3D బబుల్స్ వచ్చేటట్టు, ఎంబోజింగ్ ఉండేటట్టు అయితే ఫ్లోర్ మ్యాట్ అయితే మనకి వేస్తున్నారనమాట. క్వాలిటీ చాలా బాగుంది. కింద ఉండేటటువంటి సర్ఫేస్ని బట్టి గమ్ అయితే చాలా చక్కగా అంటుకుందండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ సీట్ అయితే ఇప్పేశారనమాట. కింద స్లైడర్స్తో సైతం అయితే ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత చూసారు కదా కంపెనీ ఫిట్టింగ్ కార్పెట్ ఏ విధంగా ఉంది, మొత్తం బురద పట్టేసింది. నా కార్ రీసెంట్గా క్లీన్ చేయించారు కాబట్టి ఆ మాత్రం బురద ఉంది, లేదంటే ఒక రేంజ్లో పట్టేస్తుందండి. ఈ మ్యాట్ క్లీన్ చేయడం అయితే మాత్రం మామూలు విషయం కాదు. ఈ బ్యాగ్తో కలిపి అయితే వేస్తారనమాట. ఇలా కంపెనీ కార్పెట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయడం వల్ల ఏం జరుగుద్ది అనేసి అంటే, ఇఫ్ ఇన్ కేస్ వాటర్ కనుక ఏమైనా లోపల ఒలిగిపోయింది అనుకోండి, ఆ కింద ఫ్లోర్ ఏదైతే ఉందో అది వాటర్ పీల్ చేస్తుందండి. పీల్ చేసి స్మెల్ అయితే మాత్రం బేభత్సంగా వస్తుంది. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే, గట్టి బురదతో కనుక తొక్కేశారనుకోండి, కింద వేసినటువంటి మ్యాట్లు అటు ఇటు జరిగిపోయినప్పుడు ఆ బురద కనుక అంటేసింది అనుకోండి, అది ఇంకా క్లీన్ చేయడం అయితే అంత సామాన్యమైన విషయం కాదు. బురద గట్టిగా అంటేసి ఉండిపోద్ది. అదే మనం పీవీసీ కార్పెట్ వేసామంటే క్లీన్ చేసుకోవడం ఈజీ అండి. అందుకని చెప్పేసి పీవీసీ కార్పెట్ వేయిస్తున్నాను. ఇదిగోండి, కార్లో ఫ్రంట్ ఉన్నటువంటి 2 సీట్లు అలాగే బ్యాక్ సీట్ అయితే బయటికి తీసేసిన తర్వాత లోపల ఓన్లీ స్కెల్టన్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఫ్లోర్ అయితే రెడీగా ఎదురు చూస్తుంది ఫ్లోర్ మ్యాట్ కోసం. ఇదిగోండి, ఇవైతే పీవీసీ షీట్స్ అనమాట. ఈ షీట్స్ కనుక వేసామనేసి అంటే వాటర్ కిందకి దిగదు. మనం నీట్గా ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసొచ్చు ఒకవేళ వాటర్ పడినా సరే. మరి పీవీసీ షీట్ అతికించే ముందు అయితే మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా ఎయిర్ కొడుతున్నారండి. అలా ఎయిర్ ఫుల్ ప్రెషర్తో కొట్టకపోతే ఆ మ్యాట్ల మీద ఉండేటటువంటి ఆ డస్ట్ ఏదైతే ఉందో అది బయటికి రాదు. క్లాత్తో తుడిసినా సరే కష్టం అండి. ఒకవేళ ఈ ఫ్లోరింగ్ కనుక తడిగా ఉందనుకోండి, అది కాస్త ఎండబెట్టిన తర్వాత మాత్రమే పీవీసీ ఫ్లోరింగ్ అయితే వేస్తారండి. అలా కాకపోయింది అనేసి అంటే అది సరిగ్గా అంటది కదా, అందుకని చెప్పేసి కాస్త పొడి చేస్తారు. ఇప్పుడైతే కాస్త ఎయిర్ కొట్టేస్తే సరిపోతుంది, అది డ్రైగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఫ్లోర్ మ్యాట్ వేయడం కోసం డోర్కి ఉన్నటువంటి సైడ్ క్యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తీసేస్తారు. తీసి మ్యాట్ని అయితే ఫ్రంట్ ఏరియాకి సరిపడినంత అయితే కట్ చేసుకొని తెచ్చారు. తెచ్చేసి ఫస్ట్ మొత్తం అంతా సెట్ చేసేస్తున్నారండి. సెట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే టర్నింగ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మడతలు ఉన్నాయో వాటిని అయితే చూసుకొని కత్తిరితో అయితే కట్ చేశారు. నీట్గా కత్తిరితో కట్ చేసినటువంటి వాటిని నీట్గా అయితే సెట్ చేయాలన్నమాట. ఆ సెట్టింగ్లోనే ఉంటుంది అందమంతను. సో ఫ్లోర్ మ్యాట్ ఎలా కనుక ఫిక్స్ చేశారనేసి అంటే అస్సలు లుక్ అయితే పోతుంది, కింద ఫ్లోరింగ్ లుక్. వీళ్ళైతే మాత్రం చక్కగా అతికిస్తున్నారు. ఏది ఎక్కడ అతికించాలో ఆ విధంగా అయితే నీట్గా అతికిస్తూ ఉన్నారు. సో కత్తిరితో కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేశారనేసి అంటే ఫెవిక్విక్ అయితే తీసుకొని వచ్చి కింద మొత్తం వేస్తారండి. సో విపరీతంగా అయితే వాడుతున్నారు ఫెవిక్విక్. వాడేసి మొత్తం అతికించారండి దీన్ని. ఫెవిక్విక్తో ఓవరాల్గా ప్లెయిన్గా ఉండేటటువంటి బేస్ అయితే అతికించడం జరిగింది. ఇప్పుడు టర్నింగ్లు కటింగ్లు ఏ విధంగా అతికిస్తున్నారు చూడండి. ఇదిగోండి, కట్ చేసినటువంటి మొక్కకు మొక్క కింద ఉండేటటువంటి మ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడి వరకు అందుతుందో అక్కడ వరకు నీట్గా సెట్ చేసుకొని ఉన్నటువంటి చిన్న చిన్న క్లాంపులు ఉంటాయి కదా కార్కి, సో ఆ క్లాంపులకి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తూ కత్తిరితో కట్ చేస్తూ దాన్ని అయితే ఫెవిక్విక్ వేసి జాగ్రత్తగా అయితే అతికిస్తూ ఉన్నారండి. కార్ ఫ్లోర్లో మనం కింద కాలు ఎక్కడ వరకు పెడతామో అక్కడ వరకు, అలాగే కంపెనీ వారు ఇచ్చినటువంటి ఫ్లోర్ మ్యాట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఈ పీవీసీ ఫ్లోరింగ్ని అయితే అతికించేస్తూ ఉన్నారు జాగ్రత్తగా.
ప్లెయిన్గా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా నీట్గా ఈజీగా అయితే అతికించారండి. ఎక్కడైతే కర్వ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఎంబోజింగ్ ఉంటుందో, ఎక్కడైతే మౌల్డింగ్స్ ఉంటాయో అక్కడ అతికించడమే కొంచెం ఇబ్బంది అనమాట. ఇక్కడ కొంచెం ప్రొఫెషనాలిటీ టచ్ అయితే కావాలి. మనం ఒకవేళ ఫ్లోర్ మ్యాట్ కొని అతికించుకోవాలి అనేసి అంటే మాత్రం ఇక్కడే మనం పప్పులో గాలేసేస్తాం అనమాట. చూసారా? సో అక్కడైతే సీట్ ఫిట్టింగ్ ఉంటుంది, కాస్త ఎత్తుగా ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. కాబట్టి అక్కడైతే అతికించడం కాస్త కష్టమవుతుంది. మరీ గజ్జలుగా అతికించారంటే లుక్ మొత్తం పోద్ది. ఎక్కడైతే ప్యాచ్ వర్క్ అయితే చేస్తారనమాట. కొంచెం కట్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నీట్గా ప్యాచ్లు అయితే వేస్తారు. ఏ కార్ అయినా సరే ఇదే ప్రొసీజర్ అండి. నా ప్రీవియస్ కార్కి కూడా సేమ్ ఇలాగ ప్యాచ్లాగే ఉండేది. ఇదేంటి ఇది ప్యాచ్లు వేస్తారని చెప్పేసి నేను అనుకునే సమయంలో ఈ కార్లో చూశాను నేను ఆ ప్యాచ్లు అనేవి ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పేసి. చూసారు కదా, కార్లో ఉండేటటువంటి ప్లాస్టిక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి లోపల వరకు అయితే నీట్గా ఈ మ్యాట్ని అయితే ఫిక్స్ చేసేసి తర్వాత అతికించుడు కార్యక్రమం అయితే అవుతుందండి. చూసారు కదండి, కార్ సీట్ కింద ఉండేటటువంటి మౌల్డింగ్స్లో ప్యాచ్ వర్క్తో సహా ఫ్లోరింగ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. నీట్గా వేశారండి. ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రైట్ సైడ్ కూడా వేస్తారు. ఈ ఫ్లోర్ వేసేటప్పుడు సైడ్ ఎడ్జ్లు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కట్ చేస్తున్నారండి. ఎందుకనేసి అంటే అక్కడ వైరింగ్ ఉంది, ఒకటో పాయింట్. రెండోది బ్యాక్ వైఫర్కి వాటర్ ప్రవాహం కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఇక్కడ పైప్ అయితే చూసారు కదా, ఈ పైప్ ద్వారానే వెళ్తుందండి బ్యాక్కి. ఫ్లోరింగ్ అంతా వేసేసిన తర్వాత ప్యానల్స్ అయితే బిగించేస్తూ ఉన్నారండి. చాలా అందం వచ్చింది కదా. బ్యాక్ కూడా డైరెక్ట్ ఒకటి వేయకుండా రెండు అయితే వేస్తున్నారనమాట. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. బ్యాక్ కూడా మొత్తం ఫిట్టింగ్. సో సీట్ ఏదైతే ఉందో దాని క్రింద వరకు అయితే వచ్చేసేటట్టుగా ఫ్లోర్ మ్యాట్ అయితే తీసుకున్నారు. జస్ట్ కింద మాత్రమే కాకుండా సీట్ హైట్ వరకు ఉండేలా ఫ్లోర్ మ్యాట్ అయితే వేయిస్తున్నారండి. నేను ఇంతలో ఎందుకు చెప్తున్నాను అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే నాకు వేశారు. ఆ ప్రైస్ అయితే లాస్ట్లో చెప్తాను నేను మీకు. ఈ ఫ్లోర్ మ్యాట్ వేసిన తర్వాత పైనుంచి కనుక వాటర్ పడిందనేసి అంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కారు ఫ్లోరింగ్ దాటి నీటిలో మునిగిపోయినంత వరకు వచ్చిందనేసి అంటే కింద నుంచి వాటర్ పైకి వచ్చేసేటటువంటి ప్రమాదం అయితే ఉంటుందండి. అటువంటి సందర్భంలో కింద ఫ్లోర్ ఏదైతే ఉందో తడిసిపోతుంది. కానీ పై వరకు మనకి చెమ్మ అయితే రాకుండా ఉంటుంది. స్మెల్ అయితే వస్తుంది, కాకపోతే కాస్త తక్కువ వస్తుంది. కాబట్టి ఫుల్గా నీట ములిగినటువంటి కార్ ఏదైతే ఉంటుందో సో అదైతే మాత్రం ఎండలో పెట్టి డోర్లు ఓపెన్ చేసేసి ఆరేయడం అయితే మంచిదన్నమాట కింద ఫ్లోరింగ్ అనేది. ఈ డబ్బులని ప్యాచ్లు కతకడానికి ఇచ్చేయచ్చు, తప్పేట్లేదు. మొత్తం ప్యాచ్లు వేసిన తర్వాత స్క్రూలకు తగ్గట్టు కన్నాలు అయితే కోసారండి. మొత్తం ఫ్లోరింగ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి కార్ లోపల. ఫ్రెండ్స్, మొత్తం ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్ వైజర్స్ అయితే వీరి దగ్గర వేయించానండి. అవి కూడా నాకు కాస్త బడ్జెట్లోనే వేశారు ఇల్లు. అది కూడా ప్రైస్ చెప్తాను. దానికైతే 3M టేప్ ఉంటుంది. ఆ టేప్ అయితే ఎక్కలాగేసి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ చూడండి నమూనా అయితే ఉంటుందన్నమాట. కారుకి తగ్గట్టే ఆ డోర్ వైజర్స్ అయితే చేస్తారు. సో ఇదిగోండి 3M టేప్ అయితే తీస్తున్నారు కదా గురుగారు. తీసేసిన తర్వాత అది గట్టిగా ఫిక్స్ చేసేయడమేనండి. అక్కడ ఎడ్జ్ అయితే ఉంటుంది, ఆ ఎడ్జ్ ప్రకారం అయితే ఫిక్స్ చేయాలి. చూసారు కదా ఫ్రంట్ సైడ్ కటింగ్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత చేత్తో అయితే గట్టిగా అతిమేస్తే అంటేస్తుందండి. 3M టేపు, 2-వే టేప్. ఇది మంచి టేపేనండి, అంటేస్తుంది బాగానే. 4 డోర్ వైజర్ కూడా ఫిక్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సీట్లు ఎక్కించేస్తున్నారు. సో ఇక్కడ మీకు సెన్సార్ చూపిస్తున్నాను చూడండి. ఇది సీట్ బెల్ట్కి సంబంధించినటువంటి సెన్సార్. ఆ జాక్ తీసారంటే సీట్ బెల్ట్ వార్నింగ్ వినిపించదు. మరి సీట్ బెల్ట్ బయటికి తీస్తామా. మొత్తానికి ఫ్లోరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుట్ మ్యాట్స్ కూడా వేసారండి. బ్యాక్ సైడ్ డిక్కీలోనైతే అతికించాల్సినటువంటి పని లేదండి. ఎప్పుడైనా సరే ధూళి ఎక్కువ అయిపోయిందనేసి అంటే జస్ట్ ఈ ఫ్లోర్ మ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి దులుపుకోవచ్చు అనేటటువంటి సిద్ధాంతంలో దీన్ని అయితే అతికించకుండా డైరెక్ట్ అయితే అలా ఫిక్స్ చేస్తారనమాట. ఆ సైజు ప్రకారం కోసేసి అది లోపలికైతే ఈ విధంగా ఫిక్స్ చేస్తారండి బ్యాక్ కూడాను. అండ్ ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్తాను అనమాట. ఫ్లోర్ మ్యాట్ వేయించాలని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు కదా. సో బ్యాక్ డిక్కీలో కూడా మ్యాట్ కావాలండి, దాంతో కలిపేనా అని అడగండి. సో దాంతో కలిపే అన్నారంటే వేయించుకోండి. అది సెపరేట్ ప్రైస్ అనేసి అంటే అప్పుడు బార్గెన్ చేసుకోవచ్చు మనం. అలా అడగకుండా అయితే మాత్రం ముందు ఫ్లోర్ మ్యాటే వేస్తారు, తర్వాత బ్యాక్ అయితే ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకుంటారు అనమాట. వీళ్ళైతే చాలా మంచోళ్ళు, ముందుగానే నాకు చెప్పేశారు బ్యాక్ కూడా వేస్తామండి మీకు అని చెప్పేసి. సో మీ దగ్గర కారుకి సంబంధించి ఏ యాక్సెసరీస్ ఉంటాయండి? ఆండ్రాయిడ్, మ్యూజిక్ సిస్టమ్, స్పీకర్స్, డోర్ వైజర్స్, సైడ్ వైరింగ్స్, వీల్ క్యాప్లు, ఇంజనీర్స్, నెక్ పిల్లర్స్, బాడీ కవర్స్, ఇంటీరియర్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్,
పెర్ఫ్యూమ్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. వీరి దగ్గర వీల్ అలైన్మెంట్ కూడా చేస్తారండి. కొత్త టైర్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి ఈ కార్కి అయితే సౌండ్ సిస్టమ్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ డోర్ వైజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేయడం వలన చాలా ప్రైవసీయేటెడ్గా అనిపిస్తుందండి కార్లోన. సో అంటే ఇంతకుముందు ఓపెన్గా ఉండేది, ఇప్పుడు మొత్తం డార్క్గా భలే ఉందన్నమాట అసలు. ఓకే గైస్, మొత్తం ఫ్లోర్ మ్యాట్ ఎక్స్ట్రాడినరీగా వేశారు. దాని తర్వాత బ్యాక్ కూడా మ్యాట్ వేశారండి. మొత్తం కలిపి 2800 అయితే ఛార్జ్ చేశారనమాట. స్విఫ్ట్ కార్కి 2800 అంటే వెరీ రీజనబుల్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు రీజనబుల్ అనిపించిందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే డోర్ వైజర్స్ కూడా మనకి రీజనబుల్గానే వేశారండి. 900 తీసుకున్నారు. ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.